హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ మళ్ళీ నిన్న రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపడం జరిగింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద హిందూపురంలో పచ్చ మూక నేతలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేయడము, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడము, అంతేకాకుండా ఈరోజు సనాతన ధర్మానికి మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునేటువంటి ఈ పచ్చ మూకలు నిన్న వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. బాలకృష్ణ, నీకు మళ్ళా ఒకసారి మెంటల్ సర్టిఫికెట్ని రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుందేమో, ఒకసారి జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో సైకో జగన్ అని అంటావు. నిన్న నువ్వు చేసినటువంటి పనికి నువ్వా సైకో వైఎస్ఆర్సీపీ వల్ల ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. బాలకృష్ణ, నీవు నీ అల్లుడు లోకేష్ను, మీ బావ చంద్రబాబును చూసుకొని మిడిసిపడతాండవేమో, అధికారం అనేది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టలు భవిష్యత్తులో వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో మీకు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నాం. నీకు భవిష్యత్తులో బాలకృష్ణ నీ సైకో సర్టిఫికెట్ను, నీ మెంటల్ సర్టిఫికెట్ను రెన్యువల్ చేసేది ఏముండదు, నిన్ను లోపలేయడమే తప్ప దీనికి ఇంకా ప్రత్యామ్నాయము పరిష్కారం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న పెద్ద ఎత్తున దాడి జరిగితే ఆ దాడిని చూడడానికి పరామర్శించడానికి అక్కడికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తారా? ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా? మీరేమో అమ్మ పెట్టకూడదు, అడక తినకూడదు అన్నట్లు ఉంది ఈరోజు పోలీసు వ్యవస్థ. మీరేమో శాంతి భద్రతలు కాపాడలేరు, మీరేమో అక్కడ జరుగుతున్నటువంటి విచ్ఛిన్నాన్ని ఆపలేరు. మేమే శాంతి భద్రతలను పరిరక్షించుకోవడంలో భాగంగా మేము అక్కడ ఏం జరిగిందో, వాట్ ఈజ్ గోయింగ్ అని చూసి కనీసం అక్కడ పరామర్శించడానికి కూడా స్కోప్ లేదా ఈ ప్రజాస్వామ్య దేశంలో అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారిని, మక్బుల్ గారిని, పూల శ్రీనివాసరెడ్డి గారిని, అనంత వెంకటరామరెడ్డి గారిని, తాడిపిద్రి పెద్దారెడ్డి గారిని ఎవరు వెళ్తే వాళ్ళు ఎంత అంటే అంత, ఎక్కడంటే అక్కడ ఈరోజు అడ్డుకొని హౌస్ అరెస్టులు ఎక్కడికక్కడ అక్కడ అరెస్టులు చేసి దిగ్బంధిస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఏ నియోజకవర్గంలోనైనా కావచ్చు, ఏ మూలనున్నా కావచ్చు, మీరు చేస్తున్నటువంటి పనులకు ఈరోజు కర్మ తప్పక అనుభవించవలసిందే. ఈ కర్మ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. భవిష్యత్తులో కర్మ నుంచి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, మీరు తప్పించుకునేటువంటి ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎంత ఒత్తాలనుకుంటే మేమంత ఎదుగుతాం అని